రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న విజయవాడ కాల్మనీ కేసు దర్యాప్తును ప్రత్యేక విచారణ బృందంకు అప్పగించాలనే ఆలోచనలో పోలీసు పెద్దలున్నట్లు తెలిసింది. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, యువతులు ఉన్నందున స్థానిక పోలీసుల కంటే సిట్ అధికారులైతే సమర్థవంతమైన పాత్ర పోషిస్తారనేది ఉన్నతాధికారుల అభిప్రాయం. సిట్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు, డీజీపీ రాముడును విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ కలవనున్నట్లు తెలిసింది. కేసు పూర్వాపరాలు విచారించడంతో పాటు నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలనే ఆలోచనలో పోలీసు అధికారులున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అడిగి తెలుసుకుందాం. రాజా రమేష్, చెప్పండి, కాల్మనీ కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? నీలిమ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగిస్తున్న కాల్మనీ అలాగే సెక్స్ గ్యాంగ్ వ్యవహారంలో ప్రభుత్వం ఎట్టకేలకు దోషులను కఠినంగా శిక్షించాలని వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజా సంఘాల నుంచి, మహిళా సంఘాల నుంచి వ్యక్తమవుతున్న ఆరోపణల నేపథ్యం, అలాగే ఈ కాల్మనీ సెక్స్ గ్యాంగ్ రాకెట్ లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకుల ప్రమేయం కూడా బయటపడుతున్న నేపథ్యంలో మొత్తం టీడీపీ వర్గాల్లో కూడా ఒక రకమైన కలవరం మొదలైంది. ఈ వ్యవహారంలో మొత్తంగా దోషులు ఎవరిని కూడా విడిచిపెట్టకుండా పూర్తి స్థాయిలో విచారణ జరిపించేందుకు గాను ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ఒక సిట్ అనే పేరుతో ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి ఆ సిట్ కి పూర్తి బాధ్యతలను అప్పగించాలనే నిర్ణయానికి కూడా వచ్చారు. ఈ రోజున డీజీపీ అలాగే నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ముఖ్యమంత్రితో కలిసి భేటీ అయిన నేపథ్యంలో ఈ విషయంలో సిట్ మీద ఒక ప్రకటన కూడా వెలువడే అవకాశం కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు అధికారులు కసరత్తు కూడా చేస్తున్నారు. ఇక కాల్మనీ వ్యవహారంలో తవ్వే కొద్దీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా కాల్మనీ సెక్స్ గ్యాంగ్ రాకెట్ లో A6 గా ఉన్న పెండ్యాల శ్రీకాంత్ కు సంబంధించి మరొక కోణం కూడా బయటకు వచ్చింది. పెండ్యాల శ్రీకాంత్ తోటి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన జిల్లా పరిషత్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ముళ్లపూడి బాపిరాజుకున్న సంబంధాలు కూడా వెలుగులోకి వచ్చాయి. పెండ్యాల శ్రీకాంత్ కి ముళ్లపూడి బాపిరాజుకి మధ్య ఆర్థిక పరమైన లావాదేవీలు అలాగే రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కూడా ఉన్నట్టుగా పోలీసులు కూడా గుర్తించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే బాపిరాజు ఉపయోగిస్తున్న కారు కూడా శ్రీకాంత్ గతంలో ఉపయోగించుకున్న కారే కూడా కావడంతో వీరి మధ్య ఉన్న సన్నిహితమైన సంబంధాలు ఏ రకంగా ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాదాపుగా బాపిరాజుకు సంబంధించి ₹1 కోటి వరకు కూడా ఈ కాల్మనీ సెక్స్ గ్యాంగ్ తమ చలామణిలోకి తీసుకుని దానికి ప్రతిఫలంగా ప్రతి నెల కూడా చెల్లిస్తున్నట్టుగా కూడా వెల్లడవుతోంది. ఈ నేపథ్యంలో ఈ కోణంలో కూడా పోలీసు అధికారులు విచారణ జరుపుతున్నారు. మరోవైపున ఇటు విజయవాడ నగరంలో కాల్మనీ అదేవిధంగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ సిండికేట్ గా ఏర్పడిన దాదాపుగా 50కి పైగా కేంద్రాలు ఉన్నట్టుగా కూడా స్పెషల్ బ్రాంచ్ నివేదిక ఆల్రెడీ ఇప్పటికే టాస్క్ ఫోర్స్ వద్దకు చేరింది. ఈ నివేదిక ఆధారంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి దాదాపు 7 టీములు 18 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ తనిఖీల్లో ఇప్పటికే కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 30వ డివిజన్ కార్పొరేటర్ కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకురాలు గుర్రం కనకదుర్గ, అలాగే ఆమెతో పాటు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న ఆమె భర్త గుర్రం కొండ, వీళ్ళిద్దరి ప్రమేయం కూడా ఉన్నట్లుగా వెల్లడవుతుంటే వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి ఇంటి వద్ద జరిపిన తనిఖీల్లో పెద్ద ఎత్తున ప్రామిసరీ నోట్లు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇదే రకంగా మొత్తం ఈ 18 చోట్ల కూడా పోలీసు అధికారులు ముమ్మరంగా తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. దీంట్లో వేలాదిగా ఈ కాల్మనీకి సంబంధించిన డాక్యుమెంట్లు అలాగే రిజిస్ట్రేషన్ పత్రాలు, ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు కూడా బయటపడుతూ ఉన్న నేపథ్యంలో ఈ కోట్ల రూపాయలకు సంబంధించిన టర్న్ కాల్మనీ రూపంలో జరుగుతుందని ప్రాథమికంగా టాస్క్ ఫోర్స్ అధికారులు భావిస్తూ ఉన్నారు. సుమారు 600 కోట్ల రూపాయలు కేవలం విజయవాడ కేంద్రంగానే ఈ కాల్మనీ పేరుతోటి మొత్తం 50 సెంటర్ల నుంచి మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంది. దీని మీద పెద్ద ఎత్తున అంటే దీనికి సంబంధించి ఈ రాకెట్ కోట్ల రూపాయలు ఈ రాకెట్ నడవడం వెనక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అలాగే ఒక మంత్రి ప్రమేయం కూడా ఉంది. వీరి అంతరంగంతోటే ఎక్కడా కూడా కేసులు కూడా కాకుండా పోలీసు అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే విధంగా మొత్తం వ్యవస్థనంతా కూడా తమ గుప్పెట్లో తీసుకున్నారు. అయితే ఈ మొత్తం కాల్మనీ వ్యవహారం, ఈ కాల్మనీని అడ్డం పెట్టుకొని మహిళలను ఒక వాహనవేసి వారిని వ్యభిచార రూపంలోకి నెడుతున్న వ్యవహారం మాత్రం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే చాలా మంది మహిళలకు సంబంధించిన బాధితులందరూ కూడా నగర పోలీస్ కమిషనర్ కలిసి తమ పట్ల జరుగుతున్న అన్యాయాన్ని, వేధింపులన్నింటినీ కూడా వివరిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కీలకమైన ఆధారాలను కూడా ఇప్పటికే తీసుకున్నారు. అయితే కేవలం మాత్రమే హడావుడిగా అరెస్ట్ చేసినట్టుగా చూపించిన పోలీసులు మరొక 4 విషయంలో మాత్రం ఇంకా అరెస్టులు మాత్రం చేయలేదు. ఈ 4 నిందితులు కూడా ఇంకా పరారీలో ఉన్నారు. ఈ 4 కూడా తెలుగుదేశం పార్టీతో కీలకమైన సంబంధాలు కలిగి ఉండటం, పెనమలూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బోడే ప్రసాద్ కి అత్యంత సన్నిహితులుగా కొనసాగుతున్న పెండ్యాల శ్రీకాంత్ అనే వ్యక్తి కూడా ఇంకా వెనిగళ్ల శ్రీకాంత్, ఇతను కూడా ఇంకా పరారీలో ఉన్నాడు. విదేశాల్లోనే ఇతను కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీకాంత్ అసలు దేశానికి తిరిగి వస్తాడా, అతను అరెస్ట్ చేస్తాడా అనేది కూడా పూర్తిగా ప్రశ్నార్థకంగా మారింది.
దీంతో పాటు ఒక పోలీస్ ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఒక ప్రభుత్వ అధికారిగా కొనసాగుతున్న డిఈ సత్యానందం కూడా ఇంకా పరారీలో ఉన్నాడు. సత్యానందం కి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఒక కీలకమైన పదవిలో ఉన్న ఒక అధికారితోటి, ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ తోటి ఉన్న అత్యంత సన్నిహిత సంబంధాలు కూడా ఇటీవలనే వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ నేపథ్యంలో సత్యానంద్ పోలీసులకు చిక్కుతాడా లేదా అనేది కూడా పూర్తిగా పోలీసుల చిత్తశుద్ధికి మీద ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ రకంగా ఎవరైతే ప్రస్తుతం మొత్తం 7గురిలో 5గురు పరారీలో ఉన్నారో, ఈ 5గురి పరారీలో ఉన్న వారిని అదుపులోకి తీసుకోవడం అనేది జరిగితే వీరి నుంచి ఇంకా చాలా కీలకమైన వ్యవహారాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. వీరి వెనక ఉన్న అసలైన పెద్దలు చాలా మంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా వీరిని అడ్డం పెట్టుకొని వీరి సహకారంతో ఈ రకమైన కాల్ మనీ పెట్టుబడులు పెట్టిన వ్యవహారం కూడా ఉంది. ఇవన్నీ కూడా క్రమంగా వెలుగు చూసే అవకాశం కూడా కనిపిస్తోంది. నీలిమ, రాజా రమేష్, చూసుకుంటే అధికార పక్షం అండతోనే ఈ విధంగా అక్రమాలకు తెగబడుతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. విజయవాడను మాఫియా అడ్డాగా మార్చారనే వాదన కూడా వినిపిస్తోంది. మరి ఈ ప్రభుత్వం తరపు నుండి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ రోజు గౌతమ్ సవాంగ్ కూడా చంద్రబాబును అలాగే డీజీపీ రాముడును కలవనున్నారు. నీలిమ, పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన క్యాంపు కార్యాలయాన్ని విజయవాడ నగరంలోని నడిబొడ్డులో ఏర్పాటు చేసుకుని పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితి ఒకవైపు, రాష్ట్ర డీజీపీ కూడా ఇటీవలే తన క్యాంపు కార్యాలయాన్ని విజయవాడలో ప్రారంభించిన పరిస్థితి మరోవైపు. అయినప్పటికీ కూడా విజయవాడ అనేది అక్రమ ఆస్తులకు, అక్రమ దండాలకు, ఈ రకంగా కాల్ మనీ పేరుతోటి సెక్స్ గ్యాంగ్ చేస్తున్న అరాచకాలకు అడ్డాగా మారిపోయినప్పటికీ కూడా పోలీసులకు కనీసం సమాచారం ఎందుకు లేదు అనే దాని మీద అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు అధికారులు చాలా ఆశ్చర్యపోతున్నట్టుగా మీడియా ముందు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం తమకు తెలియలేదు అని అంటాం అనేది పూర్తిగా పోలీసు యంత్రాంగం అలాగే ఇంటెలిజెన్స్ యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యమైందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొంతమంది బాధితులు స్వయంగా చెప్తున్నారు, గతంలో ఉన్న పోలీస్ కమిషనర్ కి స్వయంగా కలిసి మేము ఫిర్యాదు ఇచ్చాము, అయినప్పటికీ కూడా మాకు న్యాయం జరగలేదు అని చెప్తున్నారు. మరికొంతమంది సాక్షాత్తు ముఖ్యమంత్రినే కలిసి తాము వినతిపత్రం అందజేశాము, ఆయన ఎండార్స్మెంట్ చేసి విచారణ చేయండి అంటూ ఆయన స్వయంగా ఎండార్స్ చేసిన పత్రంలో కూడా ఎటువంటి న్యాయం కూడా మాకు జరగలేదు అంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే స్వయంగా ముఖ్యమంత్రి అలాగే నగర పోలీస్ కమిషనర్ల ద్వారా కలుసుకున్న బాధితులకే న్యాయం చేయలేని పరిస్థితుల్లో పూర్తిగా కూడా అయితే ఈ వ్యవహారం అంతా కూడా మాకు తెలియదు అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మరోవైపున కనిపిస్తుంది. అంటే పూర్తిగా ఈ వ్యవహారం అంతా కూడా ఉన్నతాధికారులకు, పోలీసు యంత్రాంగానికి కూడా సమాచారం ఉన్నప్పటికీ బాధితులే స్వయంగా వచ్చి తమకు నష్టం జరుగుతుంది, తమను వేధిస్తున్నారంటూ మొరపెట్టుకుంటున్నప్పటికీ కూడా ప్రయోజనం లేని పరిస్థితి. ఈ రోజున ఇంత పెద్ద సంఖ్యలో అంటే మహిళల్ని అరెస్ట్ చేయటం, మహిళల్ని సెక్స్ రాకెట్ లోకి తీసుకొచ్చి పెద్ద సంఖ్యలో దాదాపు 100ల సంఖ్యలో మహిళల్ని ఈ రకంగా వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితిలో చివరికి అన్ని రాజకీయ పక్షాలు కూడా ఇది చాలా చిన్న విషయం కాదు, చాలా దారుణమైన విషయం రాజధాని ప్రాంతంలో జరుగుతున్నది, సాక్షాత్ ముఖ్యమంత్రి కొలువై ఉన్న ప్రాంతంలో జరుగుతున్నది, అయినప్పటికీ కూడా పోలీసు యంత్రాంగం పట్టించుకోవట్లేదు అని అంటే ఇది కేవలం ఉదాసీనత మాత్రమే అంటూ దీని మీద బయటికి వచ్చి గళం విప్పడంతో చివరికి ఎట్టకేలకు ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక ప్రభుత్వం కూడా రంగంలో దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పడమట సిఐని సెలవుల మీద వెళ్ళమంటూ ఆదేశాలు జారీ చేశారు. మరొక సిఐ పాత్ర మీద కూడా పూర్తి స్థాయి కూడా జరుగుతుంది. దీంతో పాటు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో కీలక పదవిలో కొనసాగుతున్న ఒక అధికారితోటి ఈ సెక్స్ గ్యాంగ్ అలాగే కాల్ మనీ రాకెట్ కి ఉన్న సంబంధాల మీద కూడా చర్చ జరుగుతుంది. ఈ అన్నిటి మీద కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరిగితే తప్ప నిజంగా పోలీసులకు తెలియకుండా ఇదంతా ఉందా, లేకుంటే తెలిసే కేవలం అధికార పక్షానికి చెందిన వారి మీద చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేశారా, లేదా ఈ కాల్ మనీ రాకెట్ లో ఉన్నతాధికారులకు సంబంధించిన పెట్టుబడులు కూడా ఏ రకంగా ఉన్నాయనే దాని మీద కూడా ప్రస్తుతం అందరిలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రాజా రమేష్.